ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు అక్కడక్కడ వానలు పడుతుండటం వేసవి తాపంలో జనాలకు ఉపశమనం కలిగిస్తోంది. ఈ క్రమంలో శుక్ర శనివారాల్లో ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు చెప్పింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 18 శుక్రవారం తెలంగాణలోని సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, నాగర్ కర్నూల్, కొమరంభీం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 9 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తీర ప్రాంతాల్లో అధిక ఆటుపోట్లు ఉండవచ్చని, మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు 36 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చెంతూరు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాడ్పులు, 89 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.